హాయ్. లాభం లేదు, ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలా జరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలా? ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్! ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు, రండి రండి. అలాగే అదే. అయ్యో, ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోలుకోలెక్స్. డోలుకోలెక్సా? అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో, అలాగే. అమ్మో, అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి, సూర్రావ్ నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా, ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా చేస్తా. కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ, వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ, బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు. అమ్మ నా బుండిగే, బాంబ్స్ కొట్టడానికి రైల్ స్టేషన్ డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని.
శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో అగోరా సోను సూద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో గురుగారు మాట్లాడారు అనుకున్నాను, కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెరిగితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే. ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. నువ్వంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశాను. దేవులు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదులు. ఇదేంటి ఫోన్ రింగ్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు, అక్కడ. ఓ, ఓ. బావా బాగున్నావా? సుశీల ఎలా ఉంది? ఈవేళ వరకు బాగానే ఉంది. రేపుడు పొజిషన్ చెప్పలేం, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10 రోజుల టైం అయిపోయింది. డబ్బు రెడీ చేసావా? ఇంకా అడ్జస్ట్ కాలేదు, కొంచెం టైం కావాలి. ఏంటో నీ చెల్లిని కొట్టడం నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు మానిచ్చేలా లేవు. సర్లే, అంతవరకు నీ చెల్లి దెబ్బలతో అడ్జస్ట్ అవుద్ది. ఉంటా. లాభం లేదురా, రేపు నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వైద్యం చేసి డబ్బు సంపాదించి ముందాడు కట్టం బాకి తీర్చేయాలి. ఏంటి తీర్చేది? మీ ఇంకం పోగొట్టడానికి ఈ ఊళ్ళోకి ఇంకో డాక్టర్ వస్తున్నారట. ఇంకో డాక్టరా? మైక్ సెట్ ఎట్టి మరీ అనౌన్స్ చేశారు. ఈయనకన్నా ఆయన బెటరా? ఏ మధ్యలో వెళ్తావా? ఏదో ఒకటి ఇస్తాడు, దోలు తీరిపోద్ది. మనకు పోటీగా వచ్చేవాడు ఎవడరా? ఎవరండి మీరు? బాడీ మీద కోటు మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదువే. మరి అంత పెద్ద చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే. పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా? ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చి చూద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి, ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, ఆర్ఎంపీ. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి, మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి, అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీ నా సౌభాగ్యశ్రీ.